స్థానికత అంశంపై తమ వాదనలు పట్టించుకోవడం లేదని టీ ఉద్యోగులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వాతావరణం వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇవాళ ఓపెన్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రోసయ్య గారు, వీరితో పాటు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు శివశంకర్ గారు, అదేవిధంగా ఏపీ గెజిటెడ్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణయ్య గారు ఉన్నారు. ఇక ఓపెన్ టాక్లో వెళ్లే ముందు దీనికి సంబంధించి ఒక చిన్న ప్యాకేజ్ చూద్దాం. సుదీర్ఘ మంతనాలు, అధ్యయనాల తర్వాత కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలు విడుదల చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం అవసరాన్ని బట్టి ఉద్యోగులను విభజించే అధికారం కేంద్రానికి ఉందని కమల్నాథన్ కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానికత, ఉద్యోగుల విభజనపై గందరగోళం ఏర్పడడంతో వాటి విధి విధానాలపై కమిటీ మార్గదర్శకాలు విడుదల చేసింది. 2014 జూన్ 1 వరకు అందుబాటులో ఉన్న సీనియారిటీ లిస్ట్ ఆధారంగా ఉద్యోగుల విభజన ఉంటుందని తెలిపింది. 2 రాష్ట్రాల్లో ఆర్టికల్ 371D కొనసాగుతుందని కమిటీ స్పష్టం చేసింది. దాని ఆధారంగానే స్థానికతను నిర్ణయిస్తామని తెలిపింది. 7 ఏళ్ల విద్యాభ్యాసం ఆధారంగానే స్థానికత నిర్ధారిస్తామని తెలిపింది. ఎస్సీ ఎస్టీలు ఆప్షన్స్ ఇవ్వకపోతే సర్వీస్ బుక్ ప్రకారం నిర్ణయిస్తామని, అలాగే గ్రూప్ 4 ఉద్యోగులు ఎక్కడి వారక్కడే ఉంటారని కమిటీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరానికి అనుగుణంగా సూపర్ న్యూమరీ పోస్టులు కేటాయించుకోవచ్చని కమల్నాథన్ కమిటీ తెలిపింది. దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నవారిని, గైర్హాజరీ అవుతున్న వారిని సైతం విభజనలో పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. 1-2 ఏళ్లలో పదవీ విరమణ చేసేవారికి తప్ప మిగిలిన వారందరికీ ఆప్షన్లు ఉంటాయని తెలిపింది. దంపతులకు, ఒంటరి మహిళల ఆప్షన్లకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని కమిటీ తెలిపింది. కమల్నాథన్ కమిటీ మార్గదర్శకాలపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోలేదని మండిపడుతున్నాయి. కానీ మేము మొదటి నుంచి లేవనెత్తున్నది నేటివిటీ, స్థానికత, లోకల్ క్యాండిడేటు అని చెప్పి ఈ రాయితో రప్పతో చెప్పుకున్నట్టుగా ఏది చెప్పినా కూడా ఆ విషయంలో మాత్రం కమిటీ ఏమాత్రం పట్టించుకోలేదు. నేటివిటీని డొమిసైల్ అన్నట్టుగా గారడి చేసినట్టుగా ఒకటే సమానార్థకంలో వాడారు. సెక్రటేరియట్లో కానీ హెచ్ఓడిలో పనిచేసే కొందరు ఉద్యోగులు, తెలంగాణకు చెందని ఉద్యోగులు తప్పుడు ధృవీకరణలతోని తెలంగాణలోని పలానా జిల్లాకు చెందినట్లుగా ఎస్ఆర్లో ఎంట్రీ వేయించుకున్నారని మొదటి నుంచి చెప్పాం. దానికి సంబంధించి ఆ వెరిఫికేషన్ కోసం గైడ్లైన్స్లోనే ఒక కమిటీని, ఒక మెకానిజంను, ఒక యంత్రాంగాన్ని తయారు చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము నెత్తి నోరు కొట్టుకున్నా కూడా కమిటీ పట్టించుకోలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మాత్రం కమిటీ మార్గదర్శకాలను ఆహ్వానించాయి. కాలయాపన చేయకుండా కమిటీ తన పనిని 2-3 నెలల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కేంద్ర కమల్నాథన్ కమిటీ గైడ్లైన్స్ ఈరోజు రావటం జరిగింది. ఆ గైడ్లైన్స్లో ఎక్కువ భాగం ఉద్యోగ సంఘాలతో చర్చించి ఏదైతే తెలంగాణ ఉద్యోగ సంఘాలు కానీ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు కానీ ఏవైతే కోరుకున్నారో ఆ విధంగా సాధ్యమైనంత వరకు కూడా మేము ఫస్ట్ నుంచి ఆప్షన్స్ అడుగుతున్నాం. ఆ ఆప్షన్స్ ఇచ్చినందుకు ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మేము స్థానికతను బట్టి, స్థానికత అంటే 371D అయితే ఏదుందో అదే క్రైటీరియా తీసుకొని ఒక నిర్ణయం చేయాలని ఫస్ట్ నుంచి కూడా కోరటం జరిగింది. దాన్ని స్థానికత 371D ప్రకారమే స్థానికత కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఉమెన్కి, వైఫ్ అండ్ హస్బెండ్, సింగిల్ ఉమెన్, విడో వాళ్ళకి, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్లు, ఆ 4 కేటగిరీలకు కూడా ఆప్షన్స్ ఉండాలని కోరటం జరిగింది. వాటిని కూడా ఒప్పుకున్నారు. మార్గదర్శకాలు విడుదలవడంతో ఉద్యోగుల్లో ఉత్కంఠ వీడింది. అయితే ఆప్షన్స్ విషయంలో ఉద్యోగుల ఎంపికత ఎలా ఉంటుందో చూడాలి. ముందుగా సుధాకర్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఈరోజు కమల్నాథన్ కమిటీ ఉద్యోగులు ఎవరు ఎటుండాలి అనే దానికి సంబంధించి ఎట్టకేలకు ఒక మార్గదర్శకాలను ఈరోజు రిలీజ్ చేసింది. ఎన్నాళ్ళ నుంచో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం మార్గదర్శకాలు ఎలా ఉండాలని. దీని మీద రగులుతున్న వివాదాలన్నీ కూడా మనకు తెలిసి ఈరోజు ఎలా ఉన్నాయి మార్గదర్శకాలు చెప్పండి. మేము మొదటి నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ తెలంగాణ ప్రాంతంలో ఉండాలి. ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఆంధ్ర ప్రాంతంలో ఉండాలి. అదే మేము ఏది కూడా ఆప్షన్లు, గిప్షన్లు జాంతానయ్య అనేటువంటిది మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాం. కానీ కమల్నాథన్ కమిటీ వేసిన తర్వాత కూడా కమల్నాథన్ కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని మేము గతంలో ఆరోపిస్తూ వస్తున్నాము. ఆ ఆరోపణలు రుజువు చేస్తున్నట్టుగానే ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తప్ప దీంట్లో కొత్తగా ఏం లేదు. కాబట్టి స్థానికతను ఆధారంగా చేసుకొని అంటే
స్థానికత మీదనే మాకు ఉండేటువంటి ఒక గొడవనే. కాబట్టి ఎప్పుడైతే స్థానికత 4 ఆర్టికల్ సంవత్సరాలు 371D ప్రకారం Yes, స్థానికత 370 ఆధారంగానే ఈ రోజు కమల్నాథన్ కమిటీ అజిత గారు మార్గదర్శకాలు ఇచ్చింది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఎందుకొరకు ఏర్పడ్డది? కొలువుల కొరకు, నీళ్ల కొరకు, నిధుల కొరకు ఏర్పడ్డది. కాబట్టి మా కొలువులు మాకు ఉండాలని మేము పోరాటం చేసి ఇలా సాధించుకున్నాం. ఇలా ప్రజలందరూ కూడా మాకు మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి మా మ్యాండేట్ ప్రకారం ప్రజలు ఏం కోరుతా అంటారు? ఈ కొత్త రాష్ట్రంలో ఉద్యోగాలన్నీ కూడా తెలంగాణ ప్రాంతం వారికే వస్తాయి అనేటువంటి ఒక నమ్మకంతో ఓటేసిరి. కాబట్టి ఇలా మీరు ఈ రిపోర్ట్ ఇచ్చినట్టయితే మా ప్రాంతంలో కూడా మళ్ళా సీమాంధ్రకు సంబంధించినటువంటి ఉద్యోగులే పనిచేసేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి అందుకొరకే మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేటువంటి ఒక పరిస్థితి లేదు. ఒక వారంలో అభ్యంతరాలని పంపించమని చెప్పి కూడా కోరింది కదా, మీరు పంపించారు? మేము మొదటి నుంచి కూడా ఈ అసలు కమిటీ మీదనే మాకు అభ్యంతరం ఉన్నది. ఈ కమిటీ ఏదైతున్నదో నిష్పక్షపాతంగా ఉండలేదు. మా యొక్క డిమాండ్ ఏది ఉన్నదో ఆ డిమాండ్కి అనుగుణంగా ఈ కమిటీ పరిశీలిస్తుందన్న నమ్మకం కూడా మాకు లేదనేటువంటి యొక్క గతంలోనే మేము చెప్తూ వచ్చినాం. ఇవాళ కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ రిపోర్ట్లో కూడా స్పష్టంగా అదే రకమైనటువంటి ఒక అభిప్రాయాన్ని వెలువచ్చింది. కాబట్టి మేము దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. దానికి అనుగుణంగా మేము ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి దాని మీద మేము అభ్యంతరాలు వెలువస్తూ ఇదివరకే మేము చెప్తూ వచ్చినాం. చెప్పండి కృష్ణయ్య గారు, చెప్పండి ఈరోజు కమల్నాథన్ కమిటీ సిఫార్సుల మీద ఆంధ్ర ప్రాంత ఉద్యోగులుగా మీకున్న అభిప్రాయం ఏంటి? ఈరోజు మేము డే 1 నుంచి చెప్తున్నాం. ఫస్ట్ డే ఏ రోజు అయితే లోకల్ స్టేటస్ కానీ లోకల్ రిజర్వేషన్స్ కానీ సెక్రటరియట్ కానీ హెచ్ఓడీస్కి వర్తించాం. ఏదైతే 371D కానీ తర్వాత వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ తర్వాత వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కానీ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే లోకల్ స్టేటస్ కానీ లోకల్ రిజర్వేషన్స్ కానీ ఓన్లీ జోనల్ పోస్టులకు లేదంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ హెచ్ఓడీస్లో పనిచేసే ఉద్యోగులు కానీ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్లో పనిచేసే ఏ ఉద్యోగులు కూడా ఓన్లీ బేసింగ్ ఆన్ మెరిట్స్ వస్తారు. కానీ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఉంటాయి కానీ లోకల్ రిజర్వేషన్స్ ఉండవు. ఆ విషయం అందరికీ స్పష్టంగా తెలుసు. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు లోకల్ రిజర్వేషన్లు ఏదైనా ఈవెన్ కమల్నాథన్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా అది కరెక్ట్ కాదు. నిజానికి ఒక మౌలికమైనటువంటి విషయం. ఈరోజు అదే లోకల్ స్టేటస్ ఒక ఫియర్ సైకోసిస్ను క్రియేట్ చేస్తూ ఉంది అమాంగ్ ది ఎంప్లాయీస్ కావచ్చు, అమాంగ్ ది స్టూడెంట్స్ కావచ్చు, అమాంగ్ ది జనరల్ పబ్లిక్ ఆఫ్ ది సీమాంధ్ర కావచ్చు. ఈరోజు 1956 కంటే ముందు ఉన్న వాళ్ళు మాత్రమే లోకల్ స్టేటస్ గుర్తించబడుతుంది. కానీ కమల్నాథన్ కమిటీ 371D ప్రకారమే లోకల్ అంటే ఇక్కడ స్థానికతని ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఎందుకు దీనికి ఎందుకు లింక్ చేస్తున్నానంటే ఈరోజు ఏదైతే లోకల్ స్టేటస్ అప్లికబుల్ కాని చోట లోకల్ స్టేటస్ను లోకల్ రిజర్వేషన్ వర్తింపజేస్తూ విభజన నిర్ణయాలు తీసుకోవడం డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది ఎంప్లాయీస్ అనేది ఒక అసంబద్ధమైన నిర్ణయం. అయితే ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి, ఏదో ఒక పరిష్కార మార్గం ఉండాలి. ఒక ఉద్యోగుల విభజనలో ఉన్నటువంటి ఒక స్తబ్దతను కానీ ఒక సంకుచిత ఒక చిక్కుముళ్ళను కానీ విడిపోవాలంటే ఏదో ఒక సొల్యూషన్ ఉండాలనే ఉద్దేశంతో ఉద్యోగులందరూ కూడా దాన్ని ఒకవేళ అది తప్పైనటువంటి స్వాగతించారు. ఎందుకంటే ఒక విశాల దృక్పథంతో ఉద్యోగుల మధ్య వైషమ్యాలు ఉండకూడదు. ఇరు ప్రాంత ఉద్యోగుల అడ్మినిస్ట్రేషన్లో భాగస్వామ్యం పంచుకోవాలంటే ఒక స్పష్టమైనటువంటి విధానం, ఒక స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఉండాలనుకున్నాం. కానీ స్థానిక రిజర్వేషన్లు నిజానికి స్థానిక రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఏదైనా దాన్ని స్వాగతించినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఇంకా 56 అంటూ ఒక మైండ్ గేమ్ను ఒక ఫియర్ సైకోసిస్ను క్రియేట్ చేయడం అనేది ఈరోజు ఉద్యోగులనే కాదు సామాన్య జనాలు కూడా ఈరోజు ఈ మార్గదర్శకాల్లో అది లేదు కదండి. ఆర్టికల్ 371D ప్రకారమే లోకల్ స్టాటస్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఏదైతే 371D ఆర్టికల్ 371D ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే మనకు కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇచ్చిందో దాన్ని ఈరోజు తుంగలు తొక్కే ఒక పద్ధతి కొనసాగుతూ ఉంది. ముందు ఉద్యోగుల గైడ్లైన్స్లోనే స్థానిక రిజర్వేషన్లు వర్తించజేయకూడదు, అక్కడ వర్తింపజేశారు. ఫీజు రియంబర్స్మెంట్కు రేపు అది వర్తింపజేస్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒకవేళ కరెక్ట్ కాకున్నప్పటికీ కూడా మేము స్వాగతిస్తున్నాం. ఏదేమైనా కానీ ఉద్యోగులు ఈరోజు ఇరు ప్రాంత ఉద్యోగుల్లో కూడా ఒక నిర్లిప్తత, ఒక నైరాశ్యం. అంటే మేము ఇంకా టెంపరీ ఉద్యోగులమే, మేము ఇక్కడ సీమాంధ్ర సెక్రటరియట్లో చేస్తున్నటువంటి లేదంటే హెచ్ఓడీలో పనిచేస్తున్నటువంటి తెలంగాణకు చెందినటువంటి ఉద్యోగులైనా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సీమాంధ్ర ఉద్యోగులైనా కావచ్చు, ఆ నిర్లిప్తత నుంచి బయటపడే మార్గానికి ఈ మార్గదర్శకులు తోడ్పడడానికి ఎలాంటి సందేహం లేదు. దీని మీద ఏదన్నా ఉంటే ఇంకా 10 days వాళ్ళు టైం ఇచ్చారు. దాని మీద మనం ఏదైనా రిటర్న్
మనకు అబ్జెక్షన్స్ ఉంటే ఇంకా దాన్ని ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఉండొచ్చు, దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక మంచి నిర్ణయం. శివశంకర్ గారు మీరేమంటారు తెలంగాణ ఉద్యోగులుగా? మేము యాక్చువల్గా ఈరోజు ఈ కమిటీ రిపోర్టు మేము ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాం. యాక్చువల్గా రిపోర్టు మేము ఏదో ఆశించినాం, మాతో మాట్లాడినప్పుడు వారు కూడా కమల్నాథన్ గారు మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. తీరా చూస్తే ఈరోజు షుగర్ కోటెడ్గా మాత్రమే ఉందని చెప్పి కానీ చెప్పలేదు. శివశంకర్ గారు ప్రధానంగా ఈ మార్గదర్శకాల్లో మీకు అభ్యంతరమైన అంశాలు ఏంటి చెప్పండి స్పెసిఫిక్గా? ముఖ్యంగా స్థానికత గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఎక్కడ లేదు 10 years అనేది, దాన్ని ఎక్కడ కూడా మనం ప్రూవ్ చేయడానికి వీల్లేదు. మళ్ళీ లాస్ట్కి వచ్చే ఐటమ్స్లో కూడా అల్టిమేట్గా సెంట్రల్ గవర్నమెంటే పెత్తనం చేస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇది చాలా ఘోరమైంది, ఎందుకంటే అన్ని రాస్తూ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. ఇందాక మిత్రులు 371D ప్రకారం స్థానికత నిర్ధారించాలి అని చెప్పారు కదా. మేము 371D స్థానికతనే వ్యతిరేకిస్తున్నాం. యాక్చువల్గా స్థానికత అని అక్కడే మాకు మార్పు చేసి ఈ లోకల్ను ముందు తీసుకొచ్చి పెట్టారు. ఎక్కడైతే ముల్కీ రూల్స్ను తొంగలో తొక్కి తీసుకొచ్చారో వాటినే మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి స్థానికతను మేము టోటల్గా వ్యతిరేకిస్తున్నాం. మా ఒకటే ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో పనిచేసే గ్రామ స్థాయి నుండి సచివాలయం వరకు కూడా, గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం కూడా తెలంగాణ ఉద్యోగులు అనేది మాది ప్రత్యేకమైన డిమాండ్. మరి ఈరోజు సచివాలయం ఆ 16 పరిధిలోకి రాదని చెప్పి అనేది కూడా అది అంత భవ్యమైంది కాదు. ప్రతి అంశం కూడా మా వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉండాల్సిందే. మరి అక్కడ ఆంధ్ర వాళ్ళు పెత్తనం చేస్తే సచివాలయంలో జరిగే చట్టాల ప్రకారమే గ్రామస్థాయిలో పరిపాలన జరుగుతుంది. కానీ సచివాలయంలో వేరే ఆంధ్ర వాళ్ళని పెట్టి గ్రామస్థాయిలో పరిపాలన చేయమంటే సాధ్యం కాదు. కాబట్టి మేము గ్రామస్థాయి నుండి సచివాలయం వరకు కూడా తెలంగాణ ఉద్యోగులు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ నిబంధనలో కూడా అన్ని ఏదో రూల్స్ పెట్టి కూడా మళ్ళీ లాస్ట్కి ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏ కమిటీ అయినా కానీ సిఫార్సులు అంతిమంగా ఆమోదించాల్సింది కేంద్ర ప్రభుత్వం. చెప్పండి. ఈ మాట విభజనకు ముందు ఆర్టికల్ 371D అమెండ్ చేసుకుని లేదంటే దాన్ని రిపీల్ చేసేసి విభజన జరిగింటే ఈ సమస్య ఉండేది కాదు. అకార్డింగ్ టు ఆర్టికల్ 371D స్టిల్ వీ హ్యావ్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. దాన్ని ఎట్లా డినై చేస్తావు? 10 years వరకు మాకున్నటువంటి రైట్స్ను ఎలా డినై చేస్తావు? అందుకే 56 అనే ఒక మైండ్ గేమ్ ఇక్కడ నడుస్తుంది అనేది మా ఉద్యోగుల అభిప్రాయం, సామాన్య ప్రజల యొక్క అభిప్రాయం, విద్యార్థుల యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కు 150 crores 170 crores ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. బట్ మ్యాటర్ ఈజ్ మాకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఒక రక్షణ ఏదైతే ఉందో ఆర్టికల్ 371D వచ్చినటువంటి రక్షణ, నాన్ లోకల్ కోటాలో మాకు కూడా రైట్ ఉంటుంది. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి స్టేట్ లెవెల్ ఆఫీస్లో మాకున్నటువంటి రైట్ని ఎలా డినై చేస్తావు? ఈ మౌలికమైనటువంటి విషయాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. ఈవెన్ మినిస్టర్స్ కూడా కేవలం అదొక మనీకి సంబంధించిన విషయంగానే పరిగణిస్తున్నారు. కానీ ఇందులో రాజ్యాంగపరమైనటువంటి మౌలిక విషయమే ఉంది. ఇక్కడ గైడ్లైన్స్లో స్థానిక అంశమే కాదు, రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా నష్టపోతాయనే అంశం కూడా ఇందులో ఉంది. కాబట్టి ముఖ్యంగా దాని మీద దృష్టి పెట్టండి. 56 ఒకటి ఇక్కడ చట్టాలన్నా గౌరవిద్దాం, లేదా సంప్రదాయాలన్నా పాటిద్దాం. మేము చట్టాలను ఒకవేళ చట్టం ప్రకారం పోతే లోకల్ స్టేటస్ అనేది డస్ నాట్ అప్లై ఇన్ ద సెక్రటరియట్. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి కూడా చాలా స్పష్టంగా తెలుసు. సెక్రటరియట్లో కానీ హెచ్ఓడిస్లో కానీ లోకల్ స్టేటస్ రిజర్వేషన్లు వర్తించవు. అయినా మేము అంగీకరిస్తున్నాం. ఎందుకు? ఇరు ప్రాంత ఉద్యోగుల మధ్య కావచ్చు, సామాన్య ప్రజల మధ్య వైషమ్యాలు ఉండకుండా ఒక విశాల దృక్పథంతో మేము అంగీకరించాం తప్ప ఇదేదో దీనికి కంటిన్యూటీగా ఇది మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్కు రేపొద్దున ఎంప్లాయ్మెంట్లో రేపొద్దున ఇంకా వేరే వెల్ఫేర్ యాక్టివిటీస్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఒక అవకాశం కనపడతా ఉంది. కాబట్టి దీన్ని ముందే మేము వ్యతిరేకిస్తున్నాం. మాకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కుల కోసం మేము పోరాడుతాం. కృష్ణయ్య గారు బాగా తెలివిగా దీన్ని ఎట్లా మలచాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడుతుండొచ్చు. కానీ మేము స్పష్టంగా ఓన్లీ ఉద్యోగుల అలొకేషన్ ఆఫ్ ది పోస్ట్, అలొకేషన్ ఆఫ్ ది పర్సనల్, ఈ 2 విషయాల మీద స్పష్టత ఉండాలి. అలొకేషన్ ఆఫ్ ది పోస్ట్ ఏదైతున్నదో మనం స్పష్టంగా మా పోస్ట్ ఏమిటి, మీ పోస్ట్ ఏదైతే నిర్ధారణ జరిగింది. ఇక్కడ జరిగేటువంటిది అలొకేషన్ ఆఫ్ ది పర్సనల్ విషయానికి వచ్చే వరకు మాత్రమే మేమేమంటున్నాం అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం మాట్లాడుతున్న కృష్ణయ్య గారు 371Dలో మేము స్పష్టం చేస్తున్నాం సమాన అవకాశాలు ఉండాలనేటువంటి 371D. మాకుండేటువంటి అవకాశాల గురించి మేము మాట్లాడుతున్నాం. మాకుండేటువంటి ఒక రక్షణ ఏదైతున్నదో మా పోస్ట్ మాకుండాలి, మా పర్సనల్ మాకుండాలి. 371Dలో స్థానికతకి సంబంధించి ఏ అంశాలు అయితే పేర్కొన్నారో, ముఖ్యంగా 7 ఏళ్లు ఒకే ప్రాంతంలో చదవడం అనేది, 7 ఏళ్ల స్టడీ విద్య ఆధారంగా, చదువు ఆధారంగా 371D ప్రాతిపదిక మీద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది ఏదైతుందో 1975, దాన్ని మాకు ఆబ్జెక్షన్ అయినా
మేము అనేది దాని మీదనే మేము ఆబ్జెక్షన్ చేస్తున్నాం. మా ప్రాంతం పోస్టులు ఏవైతున్నాయో మా ప్రాంత పోస్టులలో మా వారికి అవకాశం ఉండాలనేటువంటిది మీ వాళ్ళే కదా, 7 ఏళ్ళు ఒక చోట చదివినప్పుడు వాళ్ళు మీ వాళ్ళే కాకుండా ఎలా అవుతారు? వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క గైడ్ లైన్స్ లో స్పష్టంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు లోబడి మాత్రమే, అంటే లోకల్ క్యాడర్ డిటర్మైన్ చేస్తున్నా అనేటువంటి ఒక మాట చెప్పాడు. కాబట్టి దాని మీదనే మాకు, ఎందుకంటే ఆడ ఇచ్చినటువంటి యొక్క అవన్నీ కూడా అక్రమంగా నియామకాలు జరుగుతూ వచ్చినాయి, మీరు సరిగ్గా ఫాలో కాలేదు. 1975 నుంచి ఇప్పటి వరకు 1,00,000 పోస్టులు మీరు అక్రమంగా ఇట నియామకమైనరు అని మేము ఆరోపణ చేస్తూ వస్తున్నాం. దాన్ని నిర్ధారణ చేయమంటే ఇంతవరకు 610 జీవో అమలు కాదు ఎట్లా? కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఒక పొరపాట్లు మీకు తెలుసు. కాబట్టి దాన్ని ఇంకా కొనసాగించాలనేటువంటి ఒక దృక్పథంతో మీరు ఇటువంటి రికమెండేషన్స్ వస్తున్నాయి. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ సిఫారసులు మేము అంగీకరించేటువంటి ఒక ప్రసక్తి లేదు. మేము అన్నట్టుగా మా ప్రాంతంలో మా వాళ్ళే ఉండాలి, వారి ప్రాంతంలో వాళ్ళే ఉండాలి. మీ వాళ్ళే ఎవరి ప్రాంతంలో ఎవరు ఉండాలి అని అనేది ఈ రోజు కమల్నాథన్ కమిటీ సిఫారసు చేసింది. మీ ప్రాంతం వాళ్ళు ఎవరు, ఆ ప్రాంతం వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ అయింది మేడం. ఇప్పటికైనా చెప్తున్నాం, ఇది ఓన్లీ ఇచ్చినటువంటి రికమెండేషన్. మా వాళ్ళు హౌ కెన్ యూ డిఫైన్? మీరు డిఫైన్ చేయండి. చట్టాలు వారు ఇచ్చినటువంటి డిఫైన్ ఏదైతున్నదో, ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 ఏదైతున్నదో అదే అక్రమంగా ఉన్నదనేటువంటి మాట చెప్తున్నాము. దీనికి సంబంధించి మళ్ళీ రాజ్యాంగ సవరణ జరగాలి కదా సార్. రాజ్యాంగ సవరణ జరగకుండా 371D ఏదైతున్నదో, మాకు రాష్ట్రానికి రాజ్యాంగ సవరణ ఏంది మేడం? మేము కొత్త రాష్ట్రం, మాకు కొత్త ప్రకారం కాబట్టి మాకు రాజ్యాంగ సవరణ ఏమవసరం లేదు. 371D అంటే సమాన అవకాశాలు కల్పిస్తాము, ఎవరికి కూడా ఇబ్బంది కల్పించము. కాబట్టి మాకు రాజ్యాంగమే అది రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగ సవరణతోటి సంబంధం లేకుండా మా ప్రాంతంలో ఉండేటువంటి పోస్టులలో మా వారినే నియామకం చేస్తామనేటువంటి మాట చెప్తున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్ని రాష్ట్రాలకు సమానంగా అన్ని అవకాశాలను, అన్ని చట్టాలను వర్తింపజేస్తుంది. ప్రత్యేకంగా తెలంగాణ అనేది ఒక దేశం కాదు, ప్రత్యేక చట్టాలు మధ్య ఎవరో చెప్పినట్టు ఎవరు అంటలేరు మేడం. అయితే మేడం దీంట్లో మాత్రం మేము స్పష్టంగా మన దేశంలో మాకు ఒక స్పెషల్గా మాకు ముల్కీ నిబంధనలు ఉండే అవైనా రద్దు చేస్తారు. కానీ మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొస్తారు, ప్రాంతాల వారీగా మీరు జోన్స్ ఏర్పాటు చేస్తారు, డిస్టిక్ క్యాడర్ ఏర్పాటు చేస్తారు. డిస్టిక్ క్యాడర్ పోస్టు, జోనల్ క్యాడర్ పోస్టుల గురించి రికమెండేషన్ లేవు. కేవలం స్టేట్ క్యాడర్ పోస్టులలోనే అక్రమంగా నియామకములైన మేము చెప్తూ వస్తున్నాం. దాన్ని సరిదిద్దకుండా, సర్వీస్ రిజిస్టర్ వెరిఫికేషన్ చేయకుండా ఏకపక్షంగా మీరు రికమెండేషన్స్ ఇస్తే ఇది ఎట్లా మనలోకి వస్తాననుకుంటా. దేశాలు రెచ్చగొట్టేటట్టుగా ఉన్న తప్ప ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భావన కలుగుతుంది. అట్లా జరగకుండా ఉండాలంటే మాత్రం ఇరు ప్రాంతాల ఉద్యోగులు స్నేహపూర్వకంగా ఉండాలంటే మాత్రం ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో పనిచేసేటట్టుగా అవకాశం కలిగించేటట్టుగా రికమెండేషన్స్ ఉండాలి. కానీ ఇట్లా ఏకపక్షంగా ఇస్తే మాత్రం మేము అంగీకరించే ప్రసక్తి లేదని కూడా మనం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ గైడ్లైన్స్లో ఈ గైడ్లైన్స్కి ఒక ప్రాతిపదిక తీసుకున్నారు. వేకెన్సీ ఆల్రెడీ పర్సనల్స్ అంటే ఎగ్జిస్టింగ్ వర్కింగ్ స్ట్రెంత్ను ప్లస్ వేకెన్సీస్ను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక ప్రాతిపదిక పాపులేషన్ బేస్ మీద 58:42. ఎస్, దాని ఇప్పుడు ఏదో ఒక పద్ధతి అనేది తీసుకోవాలి. ఏ పద్ధతి? 58:42 అనేది తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, తర్వాత సీమాంధ్రలో పనిచేస్తున్న వీళ్ళందరినీ కూడా ఒక ప్రాతిపదిక, ఏదో ఒక ప్రాతిపదిక అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు లాస్, అకార్డింగ్ టు యాక్ట్స్, డిఓపిటి రూల్స్ కావచ్చు, లేదంటే ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం కావచ్చు, స్పష్టంగా కొన్ని గైడ్లైన్స్ ఉంది. ఇన్ అకార్డెన్స్ విత్ ద డిఓపిటి రూల్స్, ఇన్ అకార్డెన్స్ విత్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఈ గైడ్లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక గోయింగ్ టు బి రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే ఫ్యాగ్ అండ్ ఆఫ్ సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులకు తప్ప మిగిలిన అన్ని అంశాల్లో వెరీ జస్టిఫైబుల్, వెరీ కన్సిడరబుల్. ఎందుకంటే ఈరోజు ఏదో ఒక ప్రాతిపదిక తీసుకోకుండా కేవలం మనకున్నటువంటి భావోద్వేగాలకు అనుగుణంగా చట్టాలను మార్చుకుంటూ, లేదంటే చట్టాలను తుంగలో దొక్కితే రేపు మీరు కాదు నా తర్వాత వచ్చేటువంటి జనరేషన్ కూడా కోర్టుల చుట్టూ తిరగడం తప్ప వేరే మార్గం ఉండదు. లీగల్ కాంప్లికేషన్స్ వస్తుంది. స్పష్టంగా ఏదో ఒక పద్ధతి మనం ఒక చట్టంలో, రాజ్యాంగ చట్టంలో ఉన్నప్పుడు రాజ్యాంగానుగుణంగా ఉన్నటువంటి చట్టాలను పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అదర్వైజ్ ఇది ఒక అనార్కీకి దారితీస్తుంది. మేము ముందు నుంచి చెప్తున్నాం. 56 ఎలా అంటారండి? ఇప్పుడు ఈ అంశంలోనే లోకల్ స్టేటస్ నువ్వు అంగీకరించినప్పుడు రేపొద్దున అయితే గారు మేము 56 జోలికి పోతలేము. మళ్ళొకసారి చెప్తున్నా కృష్ణయ్య గారికి,
మీరు అక్కడిదెక్కడిదో తీసుకొచ్చి దీంట్లో పెడతామంటే మాత్రం నేను మా ఉద్యోగస్తుల యొక్క ఏవైతే వెరిఫికేషన్ అయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అనేటువంటి నిర్ధారణ జరుగుతుంది. సర్వీస్ రిజిస్టర్లో ఎవరు ఆంధ్ర ప్రాంతమా తెలంగాణ ప్రాంతమా అనేది వెరిఫికేషన్ చేస్తే కరెక్ట్ గా తెలుస్తుంది. కాబట్టి మేము ఆ ప్రాతిపదిక ఒప్పుకుంటున్నాం అంటున్నాం కదా. సర్వీస్ రిజిస్టర్ ఆధారంగా లోకల్ స్థానికత వెరిఫికేషన్ జరగాలి. నేను ఒక మౌలికమైనటువంటి ప్రశ్న సుధాకర్ రెడ్డి గారిని అడుగుతున్నాను. సెక్రటరియట్లో కానీ లేదంటే స్టేట్ లెవెల్ ఆఫీసెస్లో లోకల్ రిజర్వేషన్స్ ఉంటాయా? స్ట్రైట్గా ఆన్సర్. ఉంటాయంటే కనుక మీరు చెప్పింది అక్షరాల రైట్. లోకల్ రిజర్వేషన్స్ ఎక్కడ లేవు. ఓన్లీ జోనల్ పోస్టులకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రమే లోకల్ రిజర్వేషన్స్, లోకల్ స్టేటస్ అనేది అప్లికబుల్. దెర్ ఇస్ నో ఎనీ రిజర్వేషన్స్ ఇన్ సెక్రటరియట్ అండ్ ఎస్ఓడిసి. ఇక్కడ ఆ ప్రధానమైనటువంటి ఆ మౌలికమైనటువంటి విషయాన్ని విస్మరిస్తున్నాం. అయినా in the larger interest of the employees, in the larger interest of the next generation people, we are accepted. బట్ మీరు ఇక్కడ ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఏదో ఒక మార్గదర్శకాలు ఉన్నటువంటి పద్ధతుల్లోనా లేదంటే చట్టాలన్నా గౌరవించాల్సినటువంటి అవసరం. ఓకే, రోసయ్య గారు ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఈ సర్వీస్ రూల్స్ అదేవిధంగా వీటన్నిటి మీద విస్తృతంగా పనిచేసిన వ్యక్తిగా మీరు చెప్పండి, ఈరోజు కమల్నాథన్ కమిటీ మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ ఉద్యోగులు చెప్తున్న అభ్యంతరాలు ఎంతవరకు సమంజసం అంటారు? నాకు తెలిసింది ఏమిటంటే ఇంతవరకు ఇప్పటికీ వాళ్ళొక కొన్ని ఏయో ఫ్రేమ్ చేసి ఆదేశాలు కొన్ని ఇచ్చారు, ఆప్షన్స్ అడుగుతున్నారు. మొట్టమొదటి జరగాల్సింది ఏమిటంటే ఇది తెలంగాణకి ఈ పోస్టులు, ఆంధ్రప్రదేశ్కి ఈ పోస్టులు అన్నటువంటిది కూడా 2011 జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకి పంచాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు అది ఒకటి ఇంకా క్లారిఫై కాలేదు కదా. అది అట్లా కాదు, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇప్పుడు ఇంకా క్లారిఫై అయిందా అంతవరకు? అది అనేది అంటే ఆల్రెడీ టెంటేటివ్ అలొకేషన్ ఆల్రెడీ ఇట్స్ డన్ బై ది స్టేట్ గవర్నమెంట్. దేర్ఫోర్ ఇది ఒకటి. తర్వాత దీంట్లోనే చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒక ప్రొఫార్మా ఇచ్చారు ఇక్కడ, ఆప్షన్ ఫామ్ అని. ఈ ఆప్షన్ ఫామ్స్లోనే కొన్ని కాలమ్స్లో ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నారు, ఇక్కడ హోమ్ డిస్ట్రిక్ట్ అన్నారు, హోమ్ టౌన్ అన్నారు. ఏది దే క్లెయిమ్ ఫర్ ఎల్టీసీకి క్లెయిమ్ చేసేటప్పుడు ఇవన్నీ యాజ్ రిజిస్టర్డ్ ఇన్ ది సర్వీస్ రిజిస్టర్ ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా. అండ్ ఇట్ హ్యాస్ టు బి సర్టిఫైడ్ బై ది కన్సర్న్డ్ హెడ్ ఆఫ్ ది పర్టికులర్ సెక్షన్స్ ఆర్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఇవి ఉన్నాయి ఇక్కడ ఇచ్చినటువంటిది అన్నమాట. ఇవి దీంట్లో చాలా మతలబులు ఉన్నాయి, చాలా డేంజర్స్ కూడా ఇన్వాల్వ్డ్ నౌ ఇన్ దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు దేనికంటే స్థానికతని నిర్ణయించటానికి కావలసినటువంటి బేసిక్ సమాచారం కూడా ఇక్కడ ఎంక్లోజ్ చేసినటువంటి ఫామ్లో ఉంది. నేను అనుకుంటాను ఇది ఇంకా ఇది కాలేదు, ఇంకా ఉంది, చాలా వండాల్సింది ఉంది, వడ్డించాల్సింది ఉంది. ఇదేంటో కేవలం పొయ్యి మీద పెట్టేసి సడన్గా కొన్ని ఆదేశాలు ఇచ్చారు, కానీ ఈ ఆదేశాలు అమలు చేయటానికి కావాల్సినటువంటి ఆప్షన్స్ ఇవ్వమన్నారు, కానీ ఆప్షన్స్ జరుగుతాయని లేదు. ఎందుకంటే ఎక్కడ మళ్ళా కమిటీ దానిని పరిశీలన చేసి అభ్యంతరాలను చేసేటప్పటికి నాకు తెలిసి ఇంకా 3-4 నెలలకు తక్కువ ఏం పట్టదు. ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. కనీసం ఈ కమిటీ నిజంగా పనిచేయటానికి కావలసిన ప్రాథమిక సమాచారాన్ని కలెక్ట్ చేసేటువంటి దశలోనే ఉంది అని నేనైతే ఇంకా నా భావన అదే. నేను ఇక ఫైనల్గా రాలేకపోతున్నా దీని మీద. ఎందుకంటే 7 సంవత్సరాలు స్థానికత మీద సమస్యలు ఉన్నాయి, లేవంటల్లా 56 దాని మీద సమస్యలు ఉన్నాయి. 56కి చెప్పేవాళ్ళు ఏమంటున్నారంటే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డ సంవత్సరం అది కాబట్టి అని. 371D ఆర్టికల్లోనేమో ఇక్కడ ఈ మధ్య ఇంకో వివాదం కూడా రేగుతుంది. 56 కన్సిడర్ చేయకుండా సానియా మిర్జాని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు. మీ 56 స్థానికత చూస్తే ఆమె ఎలా బ్రాండ్ అంబాసిడర్ అవుతుందని ఇంకొక ఈ స్థానికతకు సంబంధించి ఇంకొక వివాదం. వాళ్ళకి ఇప్పుడు అక్కడేమిటంటే ఆమె పుట్టడం అన్నటువంటిది కాదు, కానీ నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళను. అసలు సబ్జెక్ట్ ఆమె షీ ఈజ్ నాట్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాదు కాబట్టి
దాన్ని నేనైతే ఇదిగో వీరు వారు చెప్పాలి తప్ప నేరుగా చెప్పలేను. అది అంటే ఉద్యోగులతో ముడిపెట్టి కొంతమంది మాట్లాడే రాజకీయ ఉద్యోగస్తురాలు కాదు కదా, కాబట్టి ఆమె ఈ క్యాడర్లోనే రాదు. ఇక్కడ అజిత గారు ఇప్పుడు ఈరోజు విషయాన్ని స్పష్టంగా మా కృష్ణయ్య గారు కూడా, ఎందుకంటే సీనియర్ ఆఫీసర్, ఆయన కూడా స్పష్టంగా చెప్పాలి. 610 జీవో 84 సంవత్సరంలో వచ్చింది. అవును, అప్పటి నుంచి ఇప్పటి వరకు 2014 అయింది మేడం. ఇన్ని సంవత్సరాలలో ఎవరు స్థానికులు, ఎవరు ఇక్కడ పనిచేయాలి, ఎవరు ఆంధ్రలో పనిచేయాలనేది నిర్ధారణ జరగాలి. ఇవాళ ఉన్న పలంగా ఇట్లా స్థానికతను ఆధారంగా చేసుకొని డివైడ్ చేస్తాం పోస్టులు, వారిని పర్సనల్ డివైడ్ చేస్తామంటే అయ్యే పనేనా చెప్పండి. కాబట్టి అందుకొరకే మేము మౌలికంగా ఒకటే చెప్తున్నాం కృష్ణయ్య గారితో, ఏదైనా ఆంధ్ర ప్రాంత ఉద్యోగస్తులు వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలంటే వారి ప్రాంతంలో పనిచేస్తే వారు బాగుంటారు. మా ప్రాంతంలో పనిచేసేటువంటి ఆ తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి ఒక ఆప్షన్ ఫారం చేసి చూస్తే దీంట్లో ఒక్క ఆంధ్ర ఉద్యోగులు కూడా నేను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడిని అని చెప్పడానికి ధైర్యమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ దే హావ్ డిక్లేర్డ్ దట్ మై హోమ్ టౌన్ ఈజ్ సో అండ్ సో అని ఆల్రెడీ డిక్లేర్ చేసి, కాబట్టి ఇప్పుడు నేను హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఇక్కడ ఉండటానికి అవకాశం ఉన్నది. కాబట్టి కృష్ణయ్య గారు అంటారు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఐఎమ్ ఎవ్రీ రైట్ ఇన్ హైదరాబాద్ అనేటువంటి ఒక మాట, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేటువంటిది నేను అడుగుతున్న వారు. అంటే ఇక్కడ కంబైన్డ్ ఇక్కడ చెప్తుంది కూడా ఈ ఫార్మ్ హెడ్డింగ్లో ఎలకేషన్ ఆఫ్ స్టేట్ సర్వీస్ పర్సనల్ టు ది స్టేట్ పోస్టులకి ఆప్షన్ ఫామ్ ఇది తప్ప ఇప్పుడు ఇది ఈ గైడ్ లైన్స్ లో ప్రాథమికంగా ఫస్ట్ తీసుకుంది ఏంటంటే లోకల్ స్టేటస్ తీసుకున్నారు, సీనియారిటీ. ఇప్పుడు అంటే ముందుగా ఉద్యోగులందరినీ కూడా ఎంతమంది ఇప్పుడు స్టేట్ లెవెల్ ఆఫీసెస్లో 51,000 సమ్ చేంజ్ ఉన్నారు, నియర్లీ 52,000 ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ముందర ఆప్షన్ ఇస్తారు. ఏ ఒక్క ఉద్యోగి కూడా ఆప్షన్ డినై చేయడం అనేది ఉండదు. ఇక్కడ ఆప్షన్ ఇచ్చిన తర్వాత బేసింగ్ ఆన్ దట్ ఆప్షన్ సీనియారిటీ బేస్ మీద ఫస్ట్ ఉద్యోగులను లోకల్ బేస్ మీద ఉద్యోగులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే 58% కంటే సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యోగులు ఎక్సెస్ అవుతారో, అక్కడ వేకెన్సీస్ లేవో, అక్కడ ఉన్నటువంటి జూనియర్ మోస్ట్ ఎంప్లాయీని రివర్సబుల్ సీనియారిటీలో బై ఫోర్స్ పంపడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ లా, ఇట్ ఈజ్ ఏ చట్టం. అక్కడ మా ఉద్యోగి కూడా నష్టం జరుగుతుంది. కానీ ఏదో ఒక పాయింట్ దగ్గర మనం కాంప్రమైజ్ కాక తప్పదు. ఏదో ఒక పాయింట్ దగ్గర మనం అడ్జస్ట్ కాకపోతే, ఏదో ఒక పాయింట్ దగ్గర మనం వైషమ్యాలు పెంచుకుంటూ పోతే డెఫినెట్గా ఇట్ విల్ దాని ఒక బ్యాడ్ ప్రెసిడెంట్గా మారే ప్రమాదం ఉంది. బ్యాడ్ ప్రెసిడెంట్గా ఎందుకు నేను 1956 గురించి కేసీఆర్ గారు కావచ్చు, లేదంటే టీ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు చెప్పినటువంటి ఉద్యోగులకు ఈరోజు వర్తింపజేసినటువంటి లా, ఉద్యోగులకు వర్తింపజేసినటువంటి చట్టం ఏదైతే స్థానిక రిజర్వేషన్ వర్తింపని చోట వర్తింపజేస్తున్నారు, అయినా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకు? టు రిజాల్వ్ ది ప్రాబ్లం. ఈరోజు అది టు ఎక్స్టెండ్ ది స్టూడెంట్స్ ఆల్సో. రియంబర్స్మెంట్ విషయంలో స్థానికత అంశాన్ని 56కి ఎలా తీసుకుంటావు, ఏ విధంగా తీసుకుంటావు అనేది. ఇప్పుడు ఇక్కడ నేను 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివితే నేను ఇక్కడ స్థానికుడిని ఏపీ ఎంప్లాయ్మెంట్ ఈ యాక్ట్లోనే క్లియర్గా, అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో చాలా స్పష్టంగా జరిగింది. 371 కూడా అదే డిఫైన్ చేస్తూ ఉంది. నాకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి విషయాన్ని ఉల్లంఘిస్తూ కేవలం భావోద్వేగాల నేపథ్యంలో నిర్ణయాలు తీసుకుంటే రేపు మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా ఉద్యోగుల భవిష్యత్తు ఏంటి? 10 సంవత్సరాలు ఇక్కడ మాకు ఉండాల్సినటువంటి ఒక రాజ్యాంగపరమైన చట్టం ఉంది. నేను ముందే 10 సంవత్సరాల పాటు ఉద్యోగాల్లో మరియు అడ్మిషన్స్ అంటే ఎంప్లాయ్మెంట్లో అండ్ ఎడ్యుకేషన్లో మాకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు మేము వదులుకోబోము. ముందే డివిజన్కి ముందు నుంచి మేము చెప్తున్నాం 371D అనేది ఒక పెద్ద అబ్స్ట్రాక్ట్. దీన్ని మీరు అమెండ్ చేయకుండా లేదంటే రిపీల్ చేయకుండా మీరు విభజించలేరని చెప్పేసి ఆ రోజు చెప్తున్నాం. ఈరోజు అది ఎంత డిస్ప్యూట్స్ కానీ లేకుంటే లీగల్ కాంట్రవర్సీకి దారితీస్తుందో అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి. 371 ఎలా అమెండ్ చేయాలంటారు మీ ప్రతిపాదన ఏంటి? 371 కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉంది. 50% రిమైనింగ్ స్టేట్స్ కూడా ఒప్పుకోవాల్సినటువంటి 2/3 మెజారిటీ ఉండాలి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. అట్ ద సేమ్ టైం 50% ఆఫ్ ది అదర్ స్టేట్స్ కూడా ఆమోదించిన సందర్భంలో అని ఇలాంటి, అంటే ఏదైతే 370 ఆర్టికల్ ఏదైతే ఇమ్యూనిటీ జమ్మూ కాశ్మీర్కి ఇస్తూ ఉందో అదే ఇమ్యూనిటీని ఈ ఆంధ్రప్రదేశ్ కూడా కల్పించింది. ఇందులో మౌలికమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశం ఉంది. కాబట్టి దయచేసి మేము ఆ రోజే చెప్పాం, మీరు విభజించాలనుకుంటే ఇవన్నీ చేయండి. ఒక అసంబద్ధంగా ఎలక్ట్రిసిటీకి ఏమో
కన్జంప్షన్ బేస్ మీద డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారు. ఉద్యోగుల విభజనకేమో పాపులేషన్ బేస్ చేసుకుంటారు. అప్పులకు మాత్రము ఆస్తులకు మాత్రం ఇప్పుడు 56 అన్నప్పుడు నేను అంటే ఇది అడగకూడదు కానీ 56 ఉన్నప్పుడు అజిత గారు 56 అనే ప్రాతిపదిక మీద ఇంతవరకు గైడ్లైన్స్ రాలేదు. రానటువంటి గైడ్లైన్స్ మీద దాన్ని చర్చ చేస్తే వృధా. అంటే నేను ఇప్పుడు మనం చేసేది ఏంటంటే కమల్నాథన్ కమిటీ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులు ఎంతవరకు సహేతుకము, దాంట్లో ఏం మార్పు చేస్తే బాగుంటుంది, పోస్ట్ అలొకేషన్ కానీ పర్సనల్ అలొకేషన్ కానీ ఎట్లా జరిగింది అనేటువంటి దాని మీద చర్చ చేస్తున్నాం మేడం. లేనటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి గందరగోళ పరిస్థితి 371D అనేటువంటిది వారు 371Dకి సవరణ చెప్తలేడు, దాన్ని ఎట్లా అమెండ్మెంట్ చేయాలని దాని మీద చెప్తాడు తప్ప సవరణ రాష్ట్రాలకు సరి అయింది కాదు. కృష్ణయ్య గారు గజెట్ ఆఫీసర్ కాబట్టి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాతిపదిక మీద మీరు ఉద్యోగులుగా ఉన్నారు కాబట్టి న్యాయం అనేటువంటిది మాట్లాడాలి తప్ప ఏకపక్షంగా మాట్లాడడం సమంజసం కాదు. చెప్పండి. అంటే ఇక్కడ స్థానికత అంశమే కాంట్రవర్షియల్ అయింది. ఇప్పుడు మేము ముందు చర్చ ప్రారంభమైనప్పుడే చెప్పింది ఏంటంటే సెక్రటరియట్ ఈరోజు ఏదైతే డివైడ్ చేశారో ఉద్యోగులు వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్ ఆఫీసులో పనిచేసినటువంటి ఉద్యోగులు, వాళ్లకు స్థానిక రిజర్వేషన్లు వర్తించవు, స్థానికత అంశం వర్తించదు. అది అందరికీ తెలిసిన సత్యం. బట్ అన్ఫార్చునేట్లీ అది ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు మారింది. స్థానికత రాష్ట్రాలు విడిపోయినాక కూడా స్థానికత వర్తించదు అని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కృష్ణయ్య గారు? అంటే విడిపోవడం 2 సెక్రటేరియట్లు మేము అడిగేది అది మేడం. మౌలికంగా కాబట్టి తెలంగాణ వాళ్ళు మాత్రమే మా దాంట్లో ఉండాలని అంటున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు 16 కూడా అదే వైలేషన్ జరిగింది. ఇప్పుడు మీ దగ్గర మేడం ఎక్సెస్ ఉన్నారు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, మీ దగ్గర సూపర్ న్యూమర్ పోస్ట్ క్రియేట్ చేసుకుని అక్కడ ఉండండి. మా దగ్గర కూడా అటెండర్ పోస్టులు ఏవైతున్నాయో మీకు కూడా పంపం, మా దగ్గరనే సూపర్ న్యూమర్ పోస్ట్ క్రియేట్ చేసుకుంటాం. కాబట్టి మేము సమన్యాయం చేస్తామంటున్నాం. 371D ఉన్నట్టుగా అమలు చేసేటువంటి ఒక సత్తా మా రాష్ట్ర ప్రభుత్వాన్ని. చెప్పండి కృష్ణయ్య గారు. ఇక్కడ రాజ్యాంగ పరంగా 371D కానీ ఏదైనా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ పక్కన పెట్టేస్తే కొద్దిసేపు ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలో పనిచేయాలి. వాట్ ఈస్ ద బేస్? మా అమ్మాయి ఉంది ఇంటర్మీడియట్ వరకు 3 తరాలు సార్ కృష్ణయ్య గారు, మాది 3 తరాల నుంచి మా ఉద్యోగాలు ఇంకా మళ్ళీ 3 తరాలు అయినా కానీ మీరే ఉంటారా? ఇది 60 సంవత్సరాల నుంచి ఎన్ని తరాలు రావాలి? మీ మనమలు ముది మనమలు కూడా మీ ముది మనమలు కూడా మీరు ఒక్కసారి నేను అంటే ఇక్కడ ఏదో ఒక ప్రాతిపదిక తీసుకోవాలని చెప్తున్నాను. చట్టాలను ఏ ప్రాతిపదికని మీరు నేను అడుగుతున్నాను. ఏ ప్రాతిపదిక? ఇప్పుడు సుధాకర్ రెడ్డి సార్ గారు చెప్తున్నట్టు ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్ర ఉద్యోగుల ఇన్ ప్రిన్సిపల్ మేము ఒప్పుకున్నాం అనుకోండి, ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలో పనిచేయాలనే దానికి ప్రాతిపదిక ఏది? ఉద్యోగులను విభజించాలంటే ఏదో ఒక అజిత గారు మేము ఇప్పుడు అందుకొరకే చెప్తున్నా, సర్వీస్ రిజిస్టర్ చేస్తే ఏ స్టేట్ కి సంబంధించి ఏ ప్రాంతానికి సంబంధించిన డిక్లేర్ చేసినాం కాబట్టి డిక్లరేషన్ ప్రాతిపదిక స్టేట్ అని తెలుస్తూనే ఉన్నది. కానీ ఇక్కడ మీరు సర్వీస్ రిజిస్టర్ అంటున్నారు, కమల్నాథన్ కమిటీ రాజ్యాంగం ప్రకారం స్థానికతను నిర్ధారిస్తాము అని అంటున్నారు. దాన్ని మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి కృష్ణ గారు, మీరేమంటారు? కమల్నాథన్ కమిటీ సిఫారసు మేడం, ఇక్కడ లోకల్ క్యాండిడేట్ డిక్లరేషన్ ఏదైతున్నదో దీన్నే మేము విభేదిస్తున్నాం. ఎందుకంటే నీ సర్వీస్ రిజిస్టర్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఉద్యోగులు పర్సనల్ను మనం డివైడ్ చేయాలి. ది పర్సనల్ హ్యాస్ ఆల్రెడీ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ సో అండ్ సో సో అండ్ సో పర్సన్ అన్న తర్వాత మీరు మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మళ్ళీ లోకల్ క్యాండర్ అనేటువంటి పెద్ద మనసుతో సెక్రటరియట్ లో పర్సెంటేజ్ లేదు, మేము పెద్ద మనసుతో అంగీకరిస్తామని రైట్ మీరు అన్న ప్రకారం మేము ఒప్పుకుంటాం. మా స్టేట్ లో మా వాళ్ళని పాలించడానికి అవకాశం ఇవ్వండి. మీరు ఎంత విశాల హృదయులు కదా, ఒప్పుకుంటాం. ప్రతిదీ విశాల హృదయం అని చెప్తారు. ఫీజు కట్టుబడి విశాల హృదయం అంటే వైద్యులు, ఉద్యోగుల పంపడం అంటే విశాల హృదయం అంటే వైద్యులు, నీళ్ళ పంపకం అంటే విశాల హృదయం అంటే వైద్యులు, కరెంట్ అంటే విశాల హృదయం అంటే ఇక మేము ఎట్లా బతకాలి సార్? ఇప్పుడు ఏ ప్రాతిపదిక తీసుకోవాలనే అంశం మీద మీరైనా స్పష్టంగా ఇప్పుడు ఒక ప్రాతిపదిక తీసుకోవాలంటే ఇప్పుడు మీరు చెప్పండి కృష్ణయ్య గారు, ఏ ప్రాతిపదిక తీసుకోవాలని తీసుకున్నటువంటి ప్రాతిపదిక స్థానిక రిజర్వేషన్లు ఆయన సార్ చెప్తున్న విషయం కానీ నేను చెప్తున్న విషయం కానీ ఒకటే. స్థానిక అంశాన్ని తీసుకోవద్దని ఆయన కూడా చెప్తున్నారు. నేను కూడా ఏం చెప్తున్నానంటే స్థానిక రిజర్వేషన్లు సెక్రటరియట్లకు కానీ హెచ్ఓడిస్ కానీ స్టేట్ లెవెల్ ఆఫీసర్లు వర్తించవు. ఇద్దరం ఒకటే చెప్తున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందంటే ఏ రాష్ట్ర ఉద్యోగులు అక్కడ పనిచేయాలంటున్నారు. ఎక్కడ పనిచేయాలంటే
దానికి ఒక డివిజన్ చేయాలంటే డిస్ట్రిబ్యూషన్ అంటే ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి. ఆ ప్రాతిపదిక ఏదనేది చట్టాల్లో చెప్పబడింది. ప్రాతిపదిక కోసమే కమల్నాథన్ కమిటీ వేశారు, సిఫార్సులు వచ్చినాయి కదా. అయ్యా నీ సర్వీస్ రిజిస్టర్లో ఇది నమోదైంది, ఒంగోలు అని నువ్వు నమోదు చేస్తున్నావు, ఒంగోలు కరీంనగర్ అని ఇంతకుముందు వెరీ క్లియర్. ఇంతకుముందు జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ 3 రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఉన్నటువంటి జార్ఖండ్ కు ఏపీకి ముడి పెట్టకండి, అక్కడ వేరే ఇక్కడ నేను కూడా వేరే రాష్ట్రాల్లో పద్ధతులు వేరు, మన రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి జోనల్ సిస్టమ్ మన రాష్ట్రంలో నేను ఒప్పుకుంటాను. మన రాష్ట్రానికి ఉన్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి 371D, దాని ప్రకారం మాత్రమే మన రాష్ట్రంలో ఉద్యోగుల అపాయింట్మెంట్ కావచ్చు. అంటే 371Dని యథాతథంగా అమలు చేయాలంటారు మీరు, అంతే కదా, ఈ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి. ఇప్పుడు యాక్చువల్గా మేము కమల్నాథన్ కమిటీ ఇచ్చినటువంటి టెంటేటివ్ గైడ్లైన్స్ ప్రకారం విభజన ఆల్రెడీ జరిగింది ఇరు రాష్ట్ర ఉద్యోగం. కాదు కృష్ణయ్య గారు, ఈ రోజు మన చర్చ ఏంటంటే ఈ సిఫార్సులు ఉన్నాయి కదా, కమల్నాథన్ కమిటీ ఈ రోజు ఆ సిఫార్సులకు సంబంధించి మీకు అభ్యంతరాలు ఉన్న పాయింట్స్ ఏంటి ఒక్క సెకండ్ కృష్ణయ్య గారు, వీటిల్లో మీరు ఏది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, లేదా దీన్ని యథాతథంగా అమలు చేయాలంటే? నాకున్నటువంటి ఒకే ఒక గోయింగ్ టు బి రిటైర్డ్ ఎంప్లాయీస్ కన్సిడర్ చేసినట్టు కనుక ఇరు రాష్ట్ర ఉద్యోగులకు కొంచెం బాగుండేదని ఒక చిన్న ఇది తప్ప మిగిలినవన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు కొన్ని విషయాల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ని మాత్రం ఇక్కడే ఉంచాలి, ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ అంటే ఆప్షన్ ఇవ్వడం కాదు, వాళ్ళకు కూడా ఆప్షన్ ఇస్తారు, ప్రయారిటీ ఇవ్వడం. ప్రయారిటీలో ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలనే అంశంలో ఉమెన్ కు, విడోస్ కు కానీ, హ్యాండిక్యాప్డ్ కానీ, తర్వాత క్రానిక్ డిసీజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళతో పాటు గోయింగ్ టు బి ఇప్పుడు 2 సంవత్సరాలు రిటైర్డ్ ఉద్యోగి వాళ్ళ పిల్లలందరూ ఇక్కడే సెటిల్ అయ్యారు, లేదంటే ఆ రాష్ట్రంలో సెటిల్ అయ్యి ఎక్కడో చోట ఉంటారు. వాళ్ళ అంటే 2 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి కానీ ఈ మొత్తం యునైటెడ్ రాష్ట్రానికి చేసినటువంటి సర్వీస్ను పరిగణలోకి తీసుకోకపోవడం అనేది కొంత లిటిల్ బిట్ ఒక డిసప్పాయింట్ తప్ప మిగిలిన అన్ని అంశాలు కూడా మాకు ఆమోదయోగ్యంగా ఉన్నాయంటారు. దీని మీద మీరు ఏమన్నా మళ్ళీ అభ్యంతరాలు చెప్పమని కమల్నాథన్ కమిటీ డేట్ ఇచ్చింది కదా, మీరు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి అభ్యంతరాలు మీరు తెలియజేస్తారా? కొన్ని విషయాల్లో కొంత ఒక లిటిల్ బిట్ కాంట్రా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు లోకల్ స్టేటస్ తీసుకుంటూ ఇంకోవైపు సీనియారిటీని, రెండు కూడా కాంట్రారీ. ఎదర్ సీనియారిటీ తీసుకోవాలి, లేదంటే లోకల్ స్టేటస్. అంటే ఎక్కడో చోట ఒక పాయింట్లో మనం కాంప్రమైజ్ కావాలనే ఉద్దేశంతో కొన్ని విషయాల మీద మేము కాంప్రమైజ్ అయినప్పటికీ కూడా దీని మీద ఒక డీటెయిల్డ్ అబ్జెక్షన్స్ మేము ఫైల్ చేయబోతున్నాం. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి మార్గదర్శకాలు మాత్రం ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో ఒక స్పష్టత, ఎస్ మేము ఇక్కడే ఉండిపోతాం, ఈ రాష్ట్రంలో ఉండిపోతాం, ఈ రాష్ట్రంలోనే రిటైర్డ్ కావాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. కృష్ణయ్య గారు చెప్పండి, కమిటీ సిఫార్సులు టోటల్లీ తప్పు ఇంతవరకు చేస్తున్నది. శివశంకర్ గారు, కమిటీ సిఫార్సుల మీద మీకున్న అభ్యంతరాలు ఏంటి, మీరేం చెప్పబోతున్నారు కమల్నాథన్ కమిటీకి? మేమేందంటే ఇంతకుముందు డిస్ట్రిబ్యూట్ అయిందంటే కూడా ఓన్లీ ఆర్డర్ టు సర్వ్ మాత్రమే ఇచ్చారు, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ కాలేదు. ఇట్ ఈస్ మీన్స్ ఆర్డర్ టు సర్వ్ ఓన్లీ, నాట్ అడాక్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పోస్టులలో స్టేట్ క్యాడర్ పోస్టులు అయినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలోనే, ఆంధ్ర ప్రాంతంలో పనిచేసే వాళ్ళని ఆంధ్ర ప్రాంతంలో ఉంచారు. వాళ్ళని ఎవరిని కూడా ముట్టలేదు ఇంతవరకు. అసలు అలొకేషన్ ప్రొసీజరే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్, అది ఇంతవరకు ఇంకా ఇప్పటికే చాలా లేట్ జరిగింది. ఇది ఇంకా ఎంత లేట్ జరుగుతుందో తెలియదు. మేము తొందరగా కావాలనే విషయంలో మాత్రం ముందు మేము దీంట్లో ఉన్నాం. దీనిలో ఇచ్చిన కనీసం ఈ స్థానికత పైన కానీ మిగతా గైడ్ లైన్స్లో కానీ మేము తప్పకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న ఆబ్జెక్షన్స్ ఉన్నాయి, అది ఈరోజు వచ్చిన మేము స్టడీ చేస్తాం, వాటి మీద కూడా మేము ఆబ్జెక్షన్స్ ఫైల్ చేస్తాం. వీటిని మేము అంగీకరిస్తూనే తూచా తప్పకుండా పాటించడానికి, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు బడా అధికారులందరూ కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ తూచా తప్పకుండా పాటించాలనేది ఒకటి. ఇందాక అన్న సుధాకర్ అన్న చెప్పినట్టుగా వాళ్ళు క్లియర్గా వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చిండ్రు, హోమ్ టౌన్ ఇచ్చారు, వాళ్ళని స్థానికత తీసుకోమని మేము అడుగుతున్నాం. హోమ్ టౌన్ ప్రకారం స్థానికత తీసుకోమని మీరు మీ డిమాండ్ చెప్పండి సుధాకర్ రెడ్డి గారు. చివరిగా చెప్పారు, మా కృష్ణయ్య గారు చెప్పిన దాంట్లోనే వైరుధ్యం ఏర్పడుతుంది. ఈ గైడ్ లైన్స్ ఏవైతున్నాయో కేవలం స్టేట్ క్యాడర్ పోస్టుల వరకే పరిమితం, ఐదర్ సెక్రటేరియట్ కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ. ఈ రెండిట్లలో కూడా లోకల్ క్యాడర్ అనేటువంటిది లేదు. కాబట్టి లోకల్ క్యాడర్ పోస్ట్ కానప్పుడు ఈ లోకల్ ప్రశ్న ఎట్లా ఉత్పన్నమవుతుంది మా యొక్క సమస్య. కాబట్టి మేము అనేది ఏమిటంటే వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క గైడ్లైన్స్ ఏవైతున్నాయో జోనల్ క్యాడర్కి కానీ డిస్ట్రిక్ట్ క్యాడర్కి కానీ వర్తించవు.
ఇవి కేవలం స్టేట్ క్యాడర్కి సంబంధించినటువంటివి కాబట్టి ఇప్పుడు స్టేట్ క్యాపిటల్ 10 సంవత్సరాల వరకు హైదరాబాదే ఉంటుంది ఇరు ప్రాంతాలకు కాబట్టి అందుకొరకే వారందరూ కూడా హైదరాబాదులో ఉండటానికి ఇటు ఆంధ్ర ప్రాంతం కానీ ఇటు తెలంగాణ ప్రాంతం కానీ మేము చెప్పేది ఏమిటంటే మీరు ఆంధ్ర ప్రాంతం పోయినా హైదరాబాద్లోనే ఉంటారు, తెలంగాణ ప్రాంతమైనా హైదరాబాద్లోనే ఉంటారు. కాబట్టి మరిద్దరి మధ్యన ఎందుకు పేచి వైషమ్యాలు ఎందుకు? ఇద్దరం కలిసి ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. ఎవరి ప్రభుత్వంలో వారు పనిచేస్తే మీకు శాంతి ఉంటుంది. మీరు ఇంకా మీ ప్రాంతాన్ని అభివృద్ధి పరచుట్లో ఇవాళ చూడు మా నరసింహరావు కోల్ ఇండియాకి అంత పెద్ద పోస్ట్లో పనిచేస్తున్నటువంటి నరసింహరావు నా జన్మభూమికి సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చాడు. కాబట్టి మీరు కూడా అట్లా పోవాలి. మీరు కూడా మీ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడానికి మీరందరూ కూడా ఆంధ్ర ప్రాంతంలో పనిచేయడానికి మంచి అవకాశం తీసుకోవాలి. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు కృష్ణయ్య గారు. కాబట్టి అందుకొరకు 200% ఏ రాష్ట్ర ఉద్యోగులు కానీ ఆ రాష్ట్ర ప్రజలు కానీ ఆయా రాష్ట్రాల ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి ఉన్నటువంటి టార్గెట్స్ రీచ్ కావడానికి ఉద్యోగులుగా మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాం. కానీ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ను వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే రేపు నెక్స్ట్ జనరేషన్ సఫర్ అయ్యే ప్రమాదం ఉంది. 56 అనే మా జనరేషన్ నష్టమైతే లేదో మేము 3 తరాలు నష్టమైపోతుంది. కాబట్టి మా గురించి పట్టించుకోవద్దా కృష్ణయ్య గారికి? అలా ఉత్తరాంధ్ర కావచ్చు, లేకుంటే ఇట్లా రాయలసీమలో అనంతపురం లాంటి జిల్లాల్లో కేవలం చదువు కోసం యూనివర్సిటీలో ఉండి చదివే విద్యార్థుల గురించి ఆలోచించారు. ఫేర్ షేర్ అన్నారు. తెలంగాణకు 42%, 58 ఆంధ్రాకు ఉన్నప్పుడు మరి రీజనల్ డిస్పారిటీస్ కానీ వెనుకబాటుతనం కానీ ప్రాంతాలకు మారిపోతూ ఉంటుంది. మహబూబ్నగర్లో ఫర్ ఎగ్జాంపుల్ సెక్రటరియట్లో లాస్ట్ రిక్రూట్మెంట్ అప్పుడు మహబూబ్నగర్కి చెందినటువంటి విద్యార్థులు కేవలం 3 వచ్చారు. నల్గొండకు చెందినటువంటి విద్యార్థులు 23 మంది వచ్చారు. మరి ఇది డిస్పారిటీ కాదా? దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏదైనా గారు అట్లా మీరు అన్నట్టయితే ఒక 10 డిఎస్సీలలో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలలో మొత్తం శ్రీకాకుళం, విజయనగరానికి సంబంధించినటువంటి ఒక 30% పోస్టులలో అప్పుడు 70-30 ఉంటే 30 ఓపెన్ కేటగిరీ ఉంటే 30 కూడా నాన్ లోకల్ తోటి విజయనగరం, శ్రీకాకుళం తోటి భర్తీ చేసినటువంటి ఒక ఉదంతాలు. మళ్ళీ 2 సంవత్సరాలు కాగానే మళ్ళీ శ్రీకాకుళం, విజయనగరం పోవాలి. మళ్ళీ శ్రీకాకుళం, విజయనగరం నుంచి మళ్ళీ 30% అపాయింట్ కావాలి. ఈ విధమైనటువంటి ఒక ఎగ్జాంపుల్ కోకొల్లలు చూపిస్తాం మీకు. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక ధోరణి ఉన్నది. కాబట్టి నా పిల్లలందరూ కూడా ఇప్పుడు నిలదీస్తున్నారు. ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఆంధ్ర పెత్తనమే నడుస్తుందా అనేటువంటి ఒక మాట వస్తుంది. కాబట్టి తప్పకుండా మనం ఇద్దరం కలిసి న్యాయం చేద్దాం. ఇద్దరం కలిసి 2 ప్రాంతాల అభివృద్ధి చేద్దాం. కాబట్టి అందుకు ఈరోజు అందరి అభ్యంతరాలు విన్నాం. ఇటు తెలంగాణ ఎంప్లాయీస్ వాదన అయినాం, అదేవిధంగా కృష్ణయ్య గారు చెప్తున్న కొన్ని ముఖ్యంగా 2 ఏళ్ల లోపల రిటైర్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళడం అనేది కొంత బాధాకరం. దీని మీద మాకు తీవ్ర అభ్యంతరం ఉంది అని అంటున్నారు. చివరిగా మీరేమంటారు? నేను కూడా అంతే. ఇప్పుడు తగువేమిటంటే పాపులేషన్ బేసిస్ తోటి పోస్టుల అలొకేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఆ జరిగినటువంటి వాటిల్లో కూడా అసలు సమస్య ఎక్కడికి వస్తుందంటే హైదరాబాద్లో ఎవరు ఉండాలి, బయటకు ఎవరు పోవాలనేది ఈ సమస్య తెలంగాణ వాళ్ళ సైడ్ ఉంటుంది, ఈ సమస్య ఆంధ్ర వాళ్ళ సైడ్ కూడా ఉంటుంది. అందుట్లో అనుమానం లేదు. ఎవరన్నా కానీ 10 సంవత్సరాలు ఇక్కడ ఉండేవాళ్ళే. అందుట్లో రిటైర్ అయిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఆప్షన్స్ అన్నీ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆ ఫైనల్ లిస్ట్ వచ్చేటప్పటికి నేను అనుకోవటం 75% అసలు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. దేర్ఫోర్ ఈరోజు ఇక్కడ కూర్చొని ఫైనల్ నిర్ణయం అన్నటువంటిది చేయటం కష్టమే. కానీ కొంత ఒక 3 నెలలు టైం ఇంకా కనుక ఇస్తే ఈ సమస్య చాలా వరకు కాలమే ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఏదేమైనా కానీ 2 కోతులు రొట్టె కథలాగా ఇరు ప్రాంతాలకు చెందినటువంటి ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇలా కొట్టుకుంటూ అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర ఎండ్ చేయాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఇదే గైడ్లైన్స్లో చివరిగా ఏం చెప్పారంటే ఇరు రాష్ట్రాల అధికారులను సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంచుకోవడం అనేది జరిగింది. ఫైనల్ డెసిషన్ ఈజ్ ద టేకెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. 2 కోతులు కొట్టుకుంటే అంటే సమాఖ్య స్ఫూర్తిని కూడా దెబ్బతీస్తూ ఫైనల్గా మేము తీసుకున్న డెసిషన్ ఫైనల్ అని చెప్పడం అనేది
దీనికి తార్కాణం. ఓకే ఓకే కృష్ణయ్య గారు ఏమంటున్నారంటే పిల్లల భవిష్యత్తు, పిల్లల్ని ఇక్కడ చదువుకోమంటున్నాము, మీరు 10 సంవత్సరాలు ఉండమంటున్నాం, కలిసి పనిచేద్దామంటున్నాం, కాకపోతే మా సెక్రటరియట్లో మా వాళ్ళని ఉండమంటున్నాం, అంతే తప్ప ఇంకా మేము ఎక్కడ ఆబ్జెక్షన్ లేదు. థ్యాంక్ యూ శివశంకర్ గారు, అదేవిధంగా కృష్ణయ్య గారు, రోసయ్య గారు, సుధాకర్ రెడ్డి గారు ఈరోజు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద కమల్నాథన్ కమిటీ సిఫార్సుల్ని చూస్తే ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ 2 ఇయర్స్ లోపల ఉండే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఏ ప్రాంతాల్లో వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళడం పట్లే మా అభ్యంతరం తప్పితే మిగిలినవన్నీ కూడా మేము బాగానే అంగీకరిస్తామని అనేది ఆంధ్ర ఎంప్లాయీస్ చెప్తుంటే, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం దేనికోసం అయితే వచ్చిందో, ఏ స్థానికత ఏ ఉద్యోగాల ఆధారంగా వచ్చిందో దాని స్ఫూర్తికే ఇది తూట్లు పొడిచేట్టుంది ఈ కమల్నాథన్ కమిటీ సిఫార్సులు. ఈ 7 ఏళ్ళు 371D రాష్ట్రపతి ఉత్తర్వులు 6 పాయింట్ ఫార్ములా ప్రకారం స్థానికత నిర్దేశించడాన్ని మేము అంగీకరించబోం, దీని మీద ఖచ్చితంగా మా అభ్యంతరాలను వ్యక్తం చేస్తామని చెప్పి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు శివశంకర్ గారు అంటున్నారు. మొత్తానికి ఒక 3 మంత్స్లో యాజ్ టీజ్గా అంటే సర్వీస్ రిజిస్టర్స్ ప్రకారము ఇవన్నీ కూడా దగ్గరుండి మరోసారి కసరత్తు చేస్తే ఈ వివాదాలన్నీ లేకుండానే ఈ సమస్య ముగుస్తుంది అనేది రోసయ్య గారు అభిప్రాయపడుతున్నారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం.